దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలు కావచ్చు, గవర్నమెంట్ గురించి కావచ్చు, పార్టీల గురించి కావచ్చు, మిగిలిన అన్నింటి మీద పక్కన పెట్టి లిక్కర్ చుట్టూ తిరుగుతోంది. గత ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేసింది, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏకంగా నకిలీ మద్యం తయారు చేసి దాంట్లో ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకోవడంతో పాటు కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తోంది. దీని మీద ప్రభుత్వము చిత్తశుద్ధి లేకుండా కేవలం సిట్టెనో మరొక రకంగానో కాలయాపన చేసి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా జరిగిన తప్పును సరిదిద్దడానికో లేదంటే తప్పు చేసిన నిందితులపైన చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కాబట్టే గతంలో కూడా బీసీవై పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసుని ఇమ్మీడియట్ సిబిఐ విచారణకి ఆదేశించాలని కూడా చెప్పడం జరిగింది. కానీ కేవలం వీళ్ళు వాటాల మధ్య తేడాలు వచ్చినందుకో లేదంటే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు బయటపడతాయని చెప్పో నాటకాలు ఆడుతున్నారు తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నారు.